మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన 20 రోజులకి భార్య కారణంగా హత్యకు గురైన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కట్టుకున్న భర్తను నమ్మించి ప్రియుడి కోసం దారుణంగా కడతీర్చడం చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సోనంతో సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకర నిజాలు తెలియవస్తున్నాయి. కేవలం ప్రియుడికి ఇచ్చిన మాట కోసమే సోనం ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ జంట 2025 మే 11న వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లిన వీరు మే 21న బాలాజీ గెస్ట్ హౌస్లో బస చేశారు. మే 22న స్కూటర్ అద్దెకు తీసుకుని చెర్రాపంజీలోని సోహ్రా పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. మే 23న ఈ జంట అదృశ్యమవ్వడంతో ఈ వార్త సంచలనంగా మారింది. వారి కోసం గాలింపు చేపట్టిన మేఘాలయ పోలీసులు జూన్ 2న రాజా మృతదేహాన్ని కనుగొన్న సోనం కనిపించకపోవడంతో ఈ కేసు మరింత సవాలుగా మారింది. జూన్ 8న అదృశ్యమైన సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో కనిపించడంతో పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సోనం రాజా హత్యకు సూత్రధారి అని, తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు వెల్లడించారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చినట్లు సోనం వెల్లడించింది. దీంతో పాటు సోనం ఫోన్ కాల్స్, మనీ ట్రాన్సాక్షన్ ఆధారంగా వికాస్, ఆకాష్, ఆనంద్ అనే 3 యువకులను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడే సోనంకి పెళ్లికి ముందు ఉన్న లవ్ స్టోరీ బయటపడింది. సోనం ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనం రాజులకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాజును ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు. అతడితో పెళ్లికి తండ్రి ఒప్పుకోడని భావించింది. అందుకే ఓ ప్లాన్ వేసింది. ముందుగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని చంపేయాలని అనుకుంది. భర్త చనిపోయిన తనను రాజ్ పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకుంటాడని భావించింది. అప్పటికి ఇంకా రాజాతో పెళ్లి నిశ్చయం కాలేదు. కానీ తన జీవితంలోకి ఎవరు వచ్చినా చంపేస్తానని, తర్వాత నీతో కలిసి ఉంటానని సోనం తన ప్రియుడికి మాట ఇచ్చింది. దీనిలో భాగంగా రాజాతో పెళ్లి కావడంతో ముందుగా అతన్ని చంపేసి దాన్ని ఓ దోపిడీలాగా చిత్రీకరిద్దామని ముందుగానే ప్లాన్ చేసింది. తన భర్త చనిపోతే మా నాన్న నీతో పెళ్లికి ఒప్పుకొని తీర్తాడని రాజ్ కుష్వాహాకు సోనం చెప్పినట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారమే పెళ్లైన 20 రోజులకే పక్కా ప్లాన్ ప్రకారం రాజాను మేఘాలయ తీసుకువెళ్లింది. దీన్ని దోపిడీ హత్యలా చిత్రీకరించి తమ చెయ్యికి మట్టి అంటకుండా చూసుకోవాలనుకుంది. కేవలం ఇదంతా ప్రియుడు రాజ్ కుష్వాహాకు ఇచ్చిన మాట కోసం చేసింది. ఎంత ప్లాన్ చేస్తే ఏం లాభం? చివరకు అందరూ దొరికిపోయి జైలు పాలయ్యారు.